ఉదయకాలపు వేళ దేవుని మాటలు వినుటకు సంఘ కాపరిగా మీకందరికీ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలం మన యొక్క ధ్యాన అంశము వాక్యానుసారమైన కోరిక. వాక్యానుసారమైన కోరిక. మరి ప్రపంచ దేశాల్లో ప్రతి వ్యక్తికి మరి కోరిక ఉంది. పురుషుడైనా స్త్రీ అయినా, అలాగే ఒకవేళ బాల్యములో ఉన్నవారైనా, యవ్వనస్తులైనా, ఎవరైనా కూడా మరి కోరికలు ఉన్నాయి. మరి కోరిక లేని వారు ఎవరు కూడా లేరు. అయితే మరి ఈ కోరికలు ఎలా తీర్చబడాలి? ఈ కోరిక తీర్చబడాలి అంటే ఆ కోరికలు ఎలాంటివి అయి ఉండాలో కొన్ని విషయాలు ఈ ఉదయకాలపు వేళ మనము ధ్యానం చేద్దాం. మరి వాక్యంలోకి వెళ్ళక మునుపు ఒక నియమాన్ని మనము చదువుకున్నాం. కోరిక తీర్చబడాలి అంటే ఒక నియమం ఏంటంటే 145వ కీర్తన 19 మనం చదువుకున్నాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. కాబట్టి నియమం ఏంటంటే భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. మరి భయభక్తులు గల వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. అలాగే ఈ భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలు అవి వాక్యానుసారమైనవిగా ఉండాలి. వాక్య ఆధారితమైన కోరికలుగా ఉంటేనే అవి తీర్చబడతాయి. మరి కొన్ని బైబిల్ గ్రంథములో కొన్ని అంశాలు ఈ ఉదయం మనము ధ్యానం చేసి మరి ఈ మాటలు ముగించడానికి మరి ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును మీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. చాలండి, దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి ఇక్కడ దేవుడు దైవజనుడైన మోషే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో ఆయన మాట్లాడుతూ మరి దేవుని ప్రజలు మరి దేవుణ్ణి ఏది వారు కోరుకోవాలో మరి ఆ విషయాలు కూడా మరి దేవుడు మరి ఇక్కడ ప్రస్తావించడం మనము గమనిస్తూ ఉన్నాం. మరి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకొనుడి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, జీవమును కోరుకొనుడి. అంటే దేవుని భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి భక్తి కలిగిన వారి కోరిక ఏమై ఉండాలి అంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్తుంది, జీవమును కోరుకొనుడి. అండి, ఏం కోరుకోవాలంట? జీవమును కోరుకుని అనగా ఆయుష్ను మనము కోరుకోవాలి. బ్రతకాలని దేవుని మనము కోరుకోవాలి. కాబట్టి మరి జీవమును కోరుకోవాలి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే
మరి ఎవరిని కోరుకోవాలి? బైబిల్లో మనం గమనించినప్పుడు నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు యెహోవాయే. నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి మన ప్రాణమునకు మన దీర్ఘాయుష్కు ఎవరైతే మూలమై ఉన్నాడో ఆ దేవుణ్ణి మనము మరి అయ్యా నా ఆయుష్ పొడిగించు, అయ్యా నాకు జీవమును ప్రసాదించు అని కోరుకోవాలి. మరి ఎందుకు బ్రతకాలని కోరుకోవాలి అంటే, మరి దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇక్కడ ఒక 3 విషయాలు ఇక్కడ దేవుడే దైవజనుడైన మోషే గారి ద్వారా దేవుని ప్రజలతో మరి ఆ చెప్పబడినటువంటి కోరికలు ప్లేరా. ఒకటి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. కాబట్టి మరి వాక్యానుసారమైన ఆ కోరిక ఏంటి అంటే, మరి మొట్టమొదటిగా జీవమును కోరుకోవాలి, అనగా బ్రతకాలని కోరుకోవాలి. ఎందుకు జీవాన్ని కోరుకోవాలంటే, మరి అందులో ఒకటి దేవుణ్ణి ప్రేమించాలని. ఏండి, ఎందుకు బ్రతకాలని? మరి దేవుణ్ణి ప్రేమించాలని నేను బ్రతకాలి, కాబట్టి నాకు బ్రతుకునివ్వు. నా ప్రియ సంఘము గమనించుదాం. ద్వితీయోపదేశకాండం ఇది ఇలాగే గుర్తుంచుకోండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనము చదువుదాం. నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. కాబట్టి ఇక్కడ వాక్యం చెప్తుంది, మరి ఇక్కడ మనం ఏం కోరుకోవాలంటే జీవాన్ని కోరుకోవాలి. ఎందుకు జీవమును కోరుకోవాలి అంటే, దేవుణ్ణి జీవము ఇచ్చిన, బ్రతుకును ఇచ్చిన, ఆయుష్ను పెంచిన దేవుణ్ణి ప్రేమించుటకు జీవమును కోరుకోవాలి. అయితే దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అని బైబిల్ చెప్తుందంటే, మరి ఇక్కడ 6:5లో మనం చదువుకున్న ఈ మాట, నీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. కాబట్టి మరి ఇక్కడ నోటి మాటలతో మరి ఇక్కడ ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఎలా ప్రేమించాలంట? మరి ఇక్కడ పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనము ప్రేమించాలి. ఇంకా ఒకవేళ మనము చెప్పుకోవలసి వస్తే అన్నిటికంటే అందరికంటే అధికముగా దేవుణ్ణి ప్రేమించాలి. మన ప్రేమ దేవునికి మొదటి స్థానమును ఇచ్చేదిగా ఉండాలి అని సమయంలో మీ గమనానికి తీసుకుని వస్తున్నా. అలాగే రెండవదిగా ఎందుకు జీవమును కోరుకోవాలి అంటే, రెండవదిగా దేవుని వాక్యమును వినుటకు. ఎందుకంట దేవుని వాక్యమును వినుటకు జీవమును కోరుకోవాలి. మరి ఎందుకు దేవుని వాక్యం వినాలి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట అని పౌలు గారు రోమా సంఘమునకు ఆయన రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యమును ఎందుకు వినాలి అంటే, దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసము కలుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు క్రైస్తవుడు మరి ఇక్కడ మరి లేకపోతే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, బ్రతుకును అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రకటన 1:3 కూడా గమనిస్తే, చదువువారు, వినువారు, గైకొనువారు ధన్యులు. కాబట్టి ముగ్గురిలో ఒకరు దేవుని వాక్యమును వినువారు. ఎవరంట? దేవుని వాక్యమును వినువారు. మరి ఇక్కడ దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుని వాక్యమును వినడానికి మనం రావాలి. కాబట్టి మనము జీవాన్ని ఎందుకు కోరుకోవాలి అంటే, దేవుని వాక్యమును వినుటకు జీవమును మనము కోరుకోవాలి. కాబట్టి వినుట ద్వారా విశ్వాసం, వినువారు ధన్యులు. కాబట్టి రెండు కూడా క్రైస్తవ జీవితానికి
అవసరమే. అలాగే మూడవది గమనిస్తే, మరి మొదటి అంశంలో మూడవది, ఎందుకు జీవమును కోరుకోవాలి అంటే, దేవుణ్ణి హత్తుకొనుటకు జీవమును కోరుకోవాలి. దేనికంట? దేవుణ్ణి హత్తుకొనుటకు జీవమును కోరుకోవాలి. మరి హత్తుకొనుట అనే మాట మనం గమనిస్తే, మరి ఇక్కడ ఆదికాండములో మొట్టమొదటి ఆదాము ప్రక్కటి ఎముకన్న దేవుడు స్త్రీగా నిర్మించి, దేవుడు వారిరువురిని కూడా దేవుడు ఆయన జతపరిచి, మరి ఇప్పుడు ఆదాముతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రులను విడిచి నీ భార్యను నువ్వు హత్తుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆ మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అప్పుడు సంఘము బైబిల్లో మనం చూస్తే, మరి ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయములో మరి మనము గమనించినప్పుడు ఒక మాట ఇక్కడ మనకు కనబడుతుంది. మరి ఇక్కడ 19వ వచనములో మనం చూస్తే, ఆయన నా వెంబడి రండి. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తే, అక్కడ చివరిలో వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి ఇక్కడ మరి జీవమును కోరుకోవాలి. ఎందుకంట? దేవుణ్ణి హత్తుకొనుటకు జీవమును కోరుకోవాలి. హత్తుకొనుట అంటే మరి అంటి పెట్టుకొని ఉండుట. అలాగే మరొక పర్యాయ పదం ఏంటో తెలుసా? విడిచి పెట్టక. ఏంటి? అంటి పెట్టుకొని ఉండుట లేక విడిచిపెట్టక. కాబట్టి జీవాన్ని మనం కోరుకోవాలి. ఎందుకు అంటే, దేవుణ్ణి హత్తుకొనుటకు జీవమును మనము కోరుకోవాలి. అనగా దేవుని మనము అంటి పెట్టుకొని ఉండాలి. దేవుని మనము విడువని వారముగా మనం ఉండాలి. కాబట్టి ఇలాంటి కోరికను మనము కోరుకునే వారముగా ఉండాలి. సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తున్నాం. ఎందుకు ఈ మాట చదివామంటే, మరి ఇక్కడ యేసు ప్రభు వారు గలిలయ సముద్ర తీరమున ఆయన వెళుతూ, అక్కడ కొంతమంది జాలరులు కదా, వారు శుభ్రం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు వారిని చూచి నా వెంబడి రండి అని వారిని పిలిచినప్పుడు, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. కాబట్టి మరి వీరు యేసు ప్రభులు వారిని వెంబడించారు. వెంబడించిన వీరు ఎవరు? శిష్యులు. మరి గురువు గారిని వెంబడించిన వీరు ఏమవుతారు? శిష్యులు అవుతారు. కాబట్టి శిష్యులు ఏం చేశారు? వెంబడించారు. వెంబడించిన వారు ఎక్కడున్నారు? గురువు గారితో కూడా అంటు పెట్టుకొని ఉన్నారు. గురువు గారిని వారు విడిచిపెట్టకుండా గురువు గారితో కూడా వారు ఉన్నారు. శిష్యుడు అంటే క్రైస్తవుడు అండి. విద్యార్థి లేక శిష్యుడు లేక క్రైస్తవుడు. కాబట్టి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని హత్తుకోవాలి. అనగా మన దేవుని మనం అంటు పెట్టుకొని ఉండాలి. మరి ఇక్కడ ఆయన మనం విడిచిపెట్టకూడదు. మరి ఎప్పుడు కూడా ఆయనతో కూడా మనము ఉండాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. వాక్యం చెప్తుంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యోహాను 15:5లో ఆ మాట మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యానుసారమైన ఈ కోరిక మనం గమనిస్తే, మరి మొట్టమొదటిది ఏం కోరుకోవాలంట? జీవమును కోరుకోవాలి. ఎందుకు జీవమును కోరుకోవాలి అండి? ఒకటి, మరి దేవుణ్ణి ప్రేమించటానికి జీవమును కోరుకోవాలి. ఎలా ప్రేమించాలి? పూర్ణ తత్వముతో ప్రేమించాలి. అలాగే రెండవదిగా దేవుని వాక్యమును వినుటకు మరి జీవమును కోరుకోవాలి. వినుట ద్వారా విశ్వాసం, వినువారు ధన్యులు. ఇంకా చాలా ఉన్నాయి కానీ మనకు అంత సమయం లేదు. అలాగే మూడవదిగా ఎందుకు జీవాన్ని కోరుకోవాలంట? దేవుణ్ణి హత్తుకొనుటకు జీవమును కోరుకోవాలి. అనగా మరి ఇక్కడ దేవుని అంటు పెట్టుకుని ఉండాలి. దేవుని విడిచిపెట్టక మరి ఎప్పుడు కూడా 24x7 24 గంటలు 7 రోజులు కూడా, అనగా 365 రోజులు కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలంట? హత్తుకొని ఉండాలి. ఆయన్ని అంటు పెట్టుకొని ఉండాలి. ఆయన విడిచిపెట్టకూడదు అండి. మరి గురువు గారి దగ్గర శిష్యులు ఉండాలా? గురువు గారు ఒకరి దగ్గర, శిష్యులు మరొక దగ్గర ఉండాలా? ఎక్కడ ఉండాలి శిష్యులు? గురువు గారి దగ్గరే ఉండాలి అండి. కాబట్టి మన దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు
ఆయన మన గురువు, మనము ఆయన శిష్యులము. కాబట్టి మనం ఎక్కడ ఉండాలా? గురువు గారిని అంటు పెట్టుకొని ఉండాలి. ఈ మూడు కూడా ఏంటి అంటే వాక్యానుసారమైన కోరికలు. రెండో విషయాన్ని మీతో చెప్పనివ్వండి. మత్తయి కీర్తనల గ్రంథం 119వ కీర్తన, 119వ కీర్తన నేను చదువుతాను, మీరు వినండి. 119వ కీర్తన 30వ చరణం. సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. మరి కీర్తనాకారుడు ఇక్కడ గ్రంథస్థం చేస్తూ 119వ కీర్తన 30వ చరణంలో సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి కీర్తనాకారుని యొక్క కోరిక, ఏ కోరిక? శరీరానుసారమైనదా, వాక్యానుసారమైనదా? వాక్యానుసారమైనది. మరి ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు? సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. మరి ఇక్కడ సత్య మార్గమును గమనిస్తే, మరి ఇక్కడ యోహాను సువార్త 14:6లో యేసుక్రీస్తు ప్రభులు వారు అంటాడు, నేనే సత్యము అంటున్నాడు. నేనే సత్యము, మార్గము ఆయనే, సత్యము ఆయనే, జీవము ఆయనే. యోహాను సువార్తలో మనం గమనిస్తే నేనే ద్వారమును అనే మాట యోహాను సువార్తలో మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మరి ఈరోజు మనము భక్తి కలిగిన వారు కోరుకోవలసిన కోరిక వాక్యానుసారమైనది ఉండాలి. అది ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, సత్య మార్గమును నేను కోరుకుని ఉన్నాను. కాబట్టి మనం కోరుకోవాల్సింది సత్య మార్గాన్ని కోరుకోవాలి. ఎందుకు? అందులో నడుచుటకు, సత్య మార్గములో నడుచుటకు. బైబిల్లో మనం చూస్తే మరి ఇక్కడ మత్తయి సువార్తలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు 2 మార్గములను గురించి ఆయన ప్రస్తావించటం జరిగింది. ఒకటి ఇరుకు మార్గము, రెండవది విశాల మార్గము. ఒకవేళ ఇరుకు మార్గమునకు పేరు ఒకవేళ పెట్టవలసి వస్తే ఏం పేరు పెట్టచ్చు? సత్య మార్గము అని పేరు పెట్టచ్చేమో. ఒకవేళ ఇరుకు మార్గము అది మరి అసత్య మార్గం. అప్పుడు సంఘము గమనించుదాం. కాబట్టి సత్య మార్గమును ఏం చేయాలంటే మనము కోరుకోవాలి. కాబట్టి సత్య మార్గమును కోరుకొని అందులో ప్రవేశించి అందులో నడుచుకుంటూ వెళితే గమ్యం పరలోకం చేరుతాం. ఒకవేళ విశాల మార్గం, అసత్య మార్గములో ఒకవేళ ప్రవేశించి అందులో ఒకవేళ నడుచుకుంటూ వెళితే తుదుకు చేరేది గమ్యం ఏంటి? నరకం. మరి ఇక్కడ ఆ నరకాన్ని కూర్చున్న అనుభవాన్ని గమనిస్తే లూకా 16లో కదా ఒక అనుభవం అక్కడ మనకు కనిపిస్తుంది. ధనవంతుడు చనిపోయి ఎక్కడున్నాడంట? యాతనకరమైన స్థలములో యాతన పడుచు ఉన్నాడు. అంటే ఒక అనుభవం యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక ఉపమానం ప్లేరా. కాబట్టి దినం ఒకసారి గమనించుదాం నా ప్రియ సంఘమా. మరి ఈరోజు మనము సత్య మార్గాన్ని కోరుకోవాలి. సత్య మార్గమును కోరుకొని అందులో ప్రవేశించి అందులో మనము నడవాలి. మనకంటే ముందు మరి ఇక్కడ వెళుతున్న వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన వెళుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన వెనుక, ఆయన అడుగు జాడులలో, ఆయన వెంబడి మనము కూడా నడవాలి. ఇందాక మనం చూసాము, దేవుని మనం హత్తుకోవాలి. మన గురువు గారు ముందు వెళుతుంటే మన గురువు గారి వెనుక శిష్యులమైన మనము కూడా ఆయన అంటు పెట్టుకొని ఆయనను విడవక ఆయనను మనం ఏం చేయాలి? వెంబడించాలి. గురువు గారిని వెంబడించాలి. కాబట్టి గురువు గారు ఏ మార్గములో వెళ్తున్నారు? సత్య మార్గం అనగా ఇరుకు మార్గములో వెళ్తున్నారు. కాబట్టి మనం కూడా ఆయన వెంబడి అదే మార్గములో వెళ్ళుటకు ఏం కోరుకోవాలా? సత్య మార్గాన్ని కోరుకోవాలి. యేసు ప్రభులు వారు ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య ఆయన వెలకమునుపు ఒక మాట అన్నారు, నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము. ఎందుకు ప్రయోజనం? యేసు ప్రభులు వారు వెళ్ళిపోవటం
సంఘానికి ఏంటి ప్రయోజనం? ఆయన వెడలిపోయి ఎల్లప్పుడూ మనతో ఉండుటకు వేరొక ఆదరణకర్త మన దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్త వచ్చినప్పుడు సత్య మార్గములో ఎవరైతే నడుస్తున్నారో వారిని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు సత్య మార్గములో మరి ప్రవేశించి నడుచుకుంటూ వెళుతున్న మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తంట ఏంటి? సత్య మార్గములో ఉన్న మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆయన సర్వ సత్యములోనికి నడిపించే ఈ క్రమములో ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తాడు. తర్వాత ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఈ స్వాతంత్రమును ఒకవేళ మనం పోగొట్టుకుంటూ ఉంటే, తిరిగి మనలా బానిసత్వంలోకి వెళుతుంటే, తిరిగి మరలా దాస్యంలోకి వెళుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనలను మనస్సాక్షిములను గద్దిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలను సరిదిద్దుతూ ఉంటాడు. ఆయన సరిచేస్తూ ఉంటాడు. ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఆయన మనం గద్దిస్తూ ఉంటాడు అండి. ఆయన పని ఏంటో తెలుసా? మనలను సర్వసత్యములోనికి నడిపించాలి. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆయన చేసే కార్యముల పేర. మరి ఇదే సత్య మార్గాన్ని గురించి ఇంకొక మాటలో చెప్పాలి అంటే, మరి నీతి న్యాయము కలిగిన మార్గం. ఏ మార్గం అంట? నీతి న్యాయము కలిగిన మార్గం. మరొక మార్గం అవినీతి అన్యాయముతో కూడిన మార్గం. కాబట్టి అవినీతి అన్యాయములో నడిచే వ్యక్తులు ఎవరు? అవినీతి పరులు. తర్వాత ఏమనొచ్చు? అన్యాయస్తులు అనొచ్చు. అవునా? అవినీతి పరులు, అన్యాయస్తులు. ఎక్కడ ఏంటి? అవినీతిలో అన్యాయపు మార్గములో నడిచేవారు అనీతి పరులు. తర్వాత వారు అన్యాయస్తులు, వారు అనీతిమంతులు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కొరింథీ పత్రికలో అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరు. కాబట్టి ఈరోజు ఏ మార్గంలో ఉండాలి? ఏంటి? ఏ మార్గాన్ని కోరుకోవాలి? నీతి న్యాయం, ఆ మార్గాన్ని కోరుకోవాలి. క్రైస్తవుల బ్రతుకుల్లో నీతి ఉండాలి, న్యాయం ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఏంటి? ఈరోజు ఒకవేళ ఎదుగో నీతి లేని క్రైస్తవుడిగా ఉంటే, ఒకవేళ ఎదుగో నీతి న్యాయమును జరిగించే క్రైస్తవుడిగా నువ్వు లేవు అంటే, ఈరోజు నీ క్రైస్తవ్యం వాక్య క్రమము కలిగిన క్రైస్తవ్యం కాదు. పేరుకే నువ్వు క్రైస్తవుడువు, పేరుకే నువ్వు క్రైస్తవురాలువు. పేరు ఉన్నది కానీ ఏంటి? వాక్యానుసారమైన క్రైస్తవ జీవితం లేదు. ఈరోజు మనం కోరుకోవలసిందంటే తెలుసా? అయ్యా నీతి న్యాయము ఆ మార్గములో అయ్యా నేను నడిపించు, ఆ మార్గాన్ని మనం కోరుకోవాలి. ఈరోజు ప్రస్తుత నేటి సమాజంలో ఒకవేళ నీతి న్యాయము మరి కనబడుతూ ఉందంటే కనుమరుగైపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. నీతి లేదు, న్యాయము లేదు. ఎక్కడ చూసినా కూడా అనీతి, అవినీతి, అన్యాయం అండి. ఈరోజు అన్యాయము చేత ఈరోజున ఇదిగో మరి మోసపోయినటువంటి బాధితులు కొల్లలు ఈ లోకములో మనం చూస్తూ ఉన్నాం. డబ్బు సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇది మన జీవితాలు ప్రశ్న వేసుకుందాం ప్లేరా. కాబట్టి ఈరోజు వాక్యానుసారమైన రెండవ కోరిక ఏంటో తెలుసా? సత్య మార్గాన్ని మనము కోరుకోవాలి. కోరుకుంటే సరిపోదు. అందులో మన గురువు గారు వెళుతున్నారు. ఆయనను చూస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయన అడుగుజాడల్లో మనము కూడా మన గురువు గారి వలె మనం కూడా నీతిని న్యాయమును కలిగి ఆ మార్గములో మనము గమ్యం చేరే వరకు అలాగున మనము నడవాలి. మధ్యలో ఎక్కడ కూడా అవినీతి రాకూడదు, అన్యాయము రాకూడదు. డబ్బులు సంఘము గమనించుదాం. ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిపోయినటువంటి ఉద్యోగులు కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు వారు అవినీతికి పాల్పడిన ఆ కారణము చేత రిటైర్డ్ అయిపోయారు. మరి ఇక్కడ వారు అనుకున్నారు, మరి నా అవినీతి ఎదుగో చిట్టా బయటపడలేదు. మరి అధికారం ఉన్నంత వరకు అవినీతిని కప్పిపెట్టుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. రిటైర్డ్ అయిపోయాడు. ఈరోజు రిటైర్డ్ అయిపోయి విశ్రాంతి ఉద్యోగి ఉన్న వ్యక్తి మరి ఇక్కడ
ఆఖరకు తనను గురించి సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు కదా అవినీతికి పాల్పడినట్లు తేలింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఎక్కడికి వెళ్ళాడు? కటకటాల వెనక్కి వెళ్ళాడు అండి. జైల్లోకి వెళ్ళి తన శేష జీవితం ఎక్కడ జైల్లో గడపవలసినటువంటి పరిస్థితిలో ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. అంటే ఒకరోజు నిజమేమైపోద్ది? బట్టబయలు అవుద్ది అండి. నిజం ఎప్పుడు కూడా దాగుదు. కొద్దిగా ఆలస్యమైన ఒక నిజం నిప్పు లాంటిది, అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, క్రైస్తవ విశ్వాసిగా ఈ రోజున మనం కోరుకోవాల్సింది సత్య మార్గాన్ని మనము కోరుకోవాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నా. 3 విషయాన్ని మీతో చెప్పనివ్వండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్ను ఆశీర్వదింపవలెనని కోరుకొనును. చాలా దేవుని వాక్యం చెప్తుంది. మరి దేశములో మరి ఎవరైతే నివసిస్తున్నారో మరి ఇక్కడ వారు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. ఏం కోరుకోవాలంట? ఆశీర్వాదాన్ని కోరుకోవాలి. తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు. కాబట్టి ఆశీర్వాదమును కోరుకున్నట్లో అదేమి తప్పేమీ కాదు. కాబట్టి ఆశీర్వాదాన్ని కోరుకోవచ్చు. కానీ ఆ కోరిక మరి ఏంటో తెలుసా? ఈ కోరికను ఎవరు తీర్చాలి? నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదింపవలెనని కోరుకోవాలి. ఆశీర్వాదం దైవజనుని చేతిలో నుంచి రాదు, కానీ సంఘములో నుంచి. ఇదిగో ఫలానా సంఘములో ఆశీర్వాదం లేకపోతే ఫలానా కాదు, కానీ బైబిల్ చెప్తుంది ఒకవేళ ఎవరైతే ఆశీర్వాదం కోరుకుంటున్నాడో నమ్మదగిన దేవుడు ఆశీర్వదింపవలనని కోరుకోవాలంట. ఏ దేవుడు? నమ్మదగిన దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుణ్ణి మనం కోరుకోవాల్సింది తెలుసా? అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనములో దేవుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి. చాలండి, బైబిల్ చెప్తుంది. మరి దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదించదును. కాబట్టి అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహామును ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి అబ్రహాము పిలిచిన దేవుణ్ణి నమ్మాడా? నమ్మాడు. అబ్రహాము గారు పిలిచిన దేవుణ్ణి నమ్మాడు. ఆయన ఎవరో అది వరకు పరిచయం లేదు, కానీ పిలిచిన దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము గారిని గురించి మనం చూస్తే మరి ఆయన దేవుని నమ్మాడా లేదా అనడానికి బైబిల్లో చాలా ఆధారాలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి అబ్రహాము గారు దేవుని నమ్మాడు. నమ్మదగిన దేవుడు అబ్రహాము గారు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏంటి అక్కడ 7 ఆశీర్వాదాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మనం చూస్తే మరి ఆశీర్వాదం అబ్రహాము గారి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరముల ఇసుక రేణువుల వలె దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానమును దేవుడు ఆయన నెరవేర్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. డబ్బు సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచించేద్దాం. ఇంకొక వాగ్దానం గమనిస్తే మరి దేవుడు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేశాడు. మరి ఇక్కడ వాగ్దాన భూమిని ఇస్తానని, కాబట్టి ఇచ్చాడా లేదా? ఐగుప్తులో నుంచి ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. వాగ్దాన భూమిలో అడుగుపెట్టి అక్కడ వారి నివాసం ఉన్నారు. డబ్బు సంఘమా, అనగా పితరులకు చేసిన వాగ్దానమును స్థిరపరచుటలో దేవుడు నమ్మదగిన వాడు అనే సమయంలో మీ గమనానికి తీసుకుని వస్తున్నా. కాబట్టి ఈరోజు ఆశీర్వాదము కొరకే వెంపర్లాడాల్సిన అవసరం లేదు, కానీ ఆశీర్వాదం కోరుకున్నట్లో అది వాక్య విరుద్ధమేమి కాదు,
అది వాక్యానుసారమే. అయితే ఎలా కోరుకోవాలి? ఆ కోరిక వాక్యానుసారమైనదిగా ఉండాలి. కాబట్టి ఎవరు ఆశీర్వదించాలి? నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి అండి. కాబట్టి ఈరోజు మళ్ళీ అలాంటి వాక్యానుసారమైన కోరికను మనం కలిగి ఉండాలి అని సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 21వ వచనాన్ని గమనిస్తే అపోస్తలుడైన పౌలు గారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారి కాలంలో ఒకవేళ మనం ఉంటే, ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారిని ఒకవేళ ఇంటర్వ్యూ ఒకవేళ చేయవలసి వస్తే, ఒకవేళ ఆయనతో ఒకవేళ మాట్లాడే ఒక అవకాశం వస్తే ఏండి, మరి అపోస్తలుడైన పౌలు గారిని మరి ఇక్కడ మీ కోరిక ఏంటి అని ఒకవేళ ఆయన అడిగితే, ఆయన కోరిక ఏంటో తెలుసా? ఫిలిప్పీ 1:21 చెప్తుంది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అండి. మరి ఇక్కడ వాక్యానుసారమైన కోరికను అపోస్తలుడైన పౌలు గారు కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆయన శరీరానుసారమైన కోరికలను కోరుకోలా. ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే ఆయనకి ఏవైతే లాభములుగా ఉన్నావో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాడు. సమస్తమును అండి పెంటతో సమానంగా ఎంచాడు. అప్పుడు సంఘము గమనించుదాం. మరి ఇక్కడ ఈ వాక్యానుసారమైన పౌలు గారి కోరిక నా మట్టుకు, మరి ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. కాబట్టి పౌలు గారి కోరిక మరి ఇక్కడ జీవమును ఇచ్చిన దేవుని కొరకు నేను బ్రతకాలి. జీవమునిచ్చిన, బ్రతుకును ఇచ్చిన, ఊపిరిని ఇచ్చిన దేవుని కొరకు మనము బ్రతకాలి. ఏంటి? నాసిక రంధ్రములలో జీవవాయువు ఊదగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఆయుష్ పెంచేది ఆయనే, ఆయుష్ తగ్గించేది కూడా ఆయన. కాలగతులు దేవుని వశములో ఉన్నాయి. కాబట్టి నా ప్రియ సంఘమా, మరి ఇక్కడ ఆయుష్ ఇచ్చిన దేవుని కొరకు మనము బ్రతకాలి. పౌలు గారి కోరిక నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, ఒకవేళ చనిపోతే అది కూడా నాకు లాభమే అండి. కాబట్టి ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు అలాంటి వాక్యానుసారమైన ఆ కోరికను మనము కూడా కలిగి ఉండాలి అనే సమయంలో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నాం. అలాగే లూకా శుభవార్తలో ఒక చక్కటి మాట మీ గమనానికి తీసుకుని వచ్చి ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. లూకా శుభవార్త 12వ అధ్యాయం. లూకా శుభవార్త 12వ అధ్యాయం నేను చదువుతాను, వినండి. లూకా శుభవార్త 12వ అధ్యాయం 16 నుండి నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట కూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఈలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకునిను. 20వ వచనంలో, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలు మరి 12వ అధ్యాయం 16 నుంచి 21 వరకు మనము గమనిస్తే, మరి ఇక్కడ ఒక ధనవంతుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన భూమి సమృద్ధిగా పండింది. ఆయనకు ఉన్న కొట్లు వాటిని విప్పి ఆయన గొప్ప వాటిని కట్టించాడు. అందులో ధాన్యమును, ఆస్తిని సమకూర్చుకున్నాడు. ఆయన ప్రాణముతో మరి తన కోరికను చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా,
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్పుకుంది. ఇతని యొక్క కోరిక. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ కోరిక ఏ కోరిక? శరీరానుసారమైన కోరిక. మరి ఇక్కడ 20 వచనం ఏం చెప్తుంది? వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచు ఉన్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివగును. అప్పుడు సంఘము గమనించుదాం. వాక్యానుసారమైన కోరిక బ్రతికిస్తుంది, శరీరానుసారమైన కోరిక చంపుతుంది. కాబట్టి ఈ వ్యక్తి ఏ కోరిక? శరీరానుసారమైన కోరిక. నా ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము, సంతోషించు. ఎవరితో చెప్పుకుంటున్నాడు? ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. కానీ ఆ రాత్రి ఏమడిగారంట? ప్రాణాన్ని అడిగారు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తన కోరికను. తన కోరిక తీరక మునిపే అన్ని సమకూర్చబడ్డాయి. తన కోరిక తీరక మునిపే ఏం పోయింది? ప్రాణమే పోయింది. శరీరానుసారమైన కోరికలు చంపుతాయి, వాక్యానుసారమైన కోరికలు బ్రతికిస్తాయి. బ్రతికించటమే కాదు, వాక్యానుసారమైన కోరికలు తీర్చబడతాయి. అవి వాక్యానుసారమైతే, అవి వాక్య ఆధారితమైనవైతే తప్పనిసరిగా దేవుడు వాటిని తీర్చుతాడు. అలాగే ఇదే మాట మరొక మాట మనం చూస్తే, ఇదే మాట దావీదు భక్తుని అడిగితే 103వ కీర్తన 1-2 చరణాలు గమనిస్తే, నా ప్రాణమా, నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. ఒకటి దావీదు భక్తుని యొక్క ప్రాణమునకున్న కోరిక, ఒకటి దేవుని స్తుతించాలని, రెండవది ఏంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, కృతజ్ఞత భావము కలిగినటువంటి కోరిక. మూడవ కోరిక ఏంటో తెలుసా? దావీదు భక్తునిది దేవునికి దేవాలయమును కట్టించాలని కోరిక. అండి, ఏ కోరిక? దేవాలయమును కట్టించాలి. చిరిగిన డేరాల మధ్యలో నా దేవుని సన్నిధి ఉంది, నేనైతే దేవదారు మ్రాణుతో కట్టబడిన నగరు నివాసమున్నాను. కాబట్టి దేవునికి ఎదుగు మరి ఆయన నివాసం ఉన్నట్లుగా ఏం కట్టించాలనుకున్నాడు? దేవాలయం, యెరూషలేము దేవాలయము కట్టించాలనుకున్నాడు. దావీదు యొక్క కోరిక. మరి ఇక్కడ ఒక ఆయన ప్రాణము, తన ప్రాణముతో చెప్పుకుంటున్న కోరిక శరీరానుసారమైనది. దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్న కోరిక వాక్యానుసారమైనది. ఏంటి? అప్పుడు సంఘము గమనించుదాం. మరి దావీదు ప్రాణం స్తుతిస్తుంది, దావీదు ప్రాణం కృతజ్ఞత కలిగి కృతజ్ఞతలు చెల్లిస్తుంది. దావీదు ప్రాణం దేవునికి దేవాలయమును కట్టించాలని కోరుకున్నాడు. ఒక రోజున దావీదు యొక్క వాక్య ఆధారితమైన కోరికలు తీర్చబడ్డాయి. ఒక దావీదు ద్వారా దేవుడు దేవాలయం కట్టించకపోయినా ఆయన కుమారుడైన సొలొమోను రాజు గారి ద్వారా దేవాలయము కట్టబడింది. అప్పుడు సంఘము గమనించుదాం. మరి అలాగే చివరిలో ఒక మాట, మరి ఉరిశిక్ష విధించబడిన వ్యక్తి మరి కోర్టులో ఒక మాట అడుగుతారు. ఉరిశిక్ష విధించబడింది, ఇక అతను ఉరి తీయాలి. అయితే మరి ఉరి తీసే ముందు మరి నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. ఒకవేళ తన చివరి కోరిక, ఒకవేళ ఏదైనా, ఇదిగో ఏ కోరికైనా సరే ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం ఉరిశిక్షకు ఎదుగో సిద్ధపడుతున్న వ్యక్తి యొక్క చివరి కోరికను వారు మన్నించి ఆ కోరికను ఖచ్చితంగా తీర్చుతారు. ఏ కోరికైనా సరే, ఒకటి తప్ప ఏ కోరికైనా సరే వారు తీరుస్తారు. ఏంటో ఒకటి, అయ్యా నన్ను విడుదల చేయండి అంటే ఆ ఒక్కటి మాత్రం కుదరదు. ఉరిశిక్షబడి ఖైదీని ఏంటి నీ చివరి కోరిక అంటే నన్ను విడుదల చేయండి అంటే, నీ దోషిగా ఎంచి విడుదల చేయండి, అదొకటి కుదరదు. కానీ ఇక ఏదైనా సరే మరి వారి చివరి కోరిక తీర్చబడుతుంది. అప్పుడు ఈ సంఘము గమనించుదాం. లూకా 23:42-43 కదా, సిలువలో దొంగ చనిపోక మునుపు యేసు ప్రభులు అని అడిగాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో.
ఈ చనిపోబోతున్న ఈ బందిపోటు దొంగ యొక్క కోరికను దేవుడు తీర్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అంటున్నాడు. అప్పుడు సంఘము గమనించుదాం. ఈ ఉదయకాలపు వేళ ఈ లోక సంబంధమైన అత్యున్నత న్యాయస్థానాలు కూడా ఎదుగు ఉరిశిక్ష విధించబడిన ఎదుగు ఖైదీ చివరి కోరికను ఒకవేళ విడుదల అంటే తీర్చకపోవచ్చుము, కానీ ఒకవేళ ఉరిశిక్ష విధించబడిన అదే ఖైదీ ఒకవేళ దేవుణ్ణి తన చివరి కోరిక ఒకవేళ అయ్యా రక్షణ భాగ్యం నాకు ఇవ్వు అంటే ఖచ్చితంగా దేవుడు రక్షణ దేవుడిస్తాడు. అప్పుడు సంఘము గమనించుదాం. ఈరోజు ఇదిగో చనిపోబోతున్న బందిపోటు దొంగ యొక్క కోరికను దేవుడు ఆయన తీర్చాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అంటున్నాడు. నా ప్రియ సంఘం, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ఇది నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. ఇదిగో అడుగుతున్న వ్యక్తి బందిపోటు అని తెలుసు, అడుగుతున్న వ్యక్తి ఎవరు? బందిపోటు దొంగ అని తెలుసు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనలో పశ్చాత్తాప ఆ అనుభవాన్ని చూచాడు. ఆయన క్షమిస్తున్నాడు, ఆయన మన్నిస్తున్నాడు. ఆయన చనిపోతూ కూడా ఒక దొంగను ఆయన రక్షించటం మనము గమనిస్తున్నాం. మరి తుది వరకు తండ్రి యొక్క పనిని నమ్మకంగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తుది ముట్టించటం మనము గమనిస్తూ ఉన్నాం. అప్పుడు సంఘమ ఒకనొక సమయంలో బరబ్బా అడిగాడు యేసు ప్రభులు వారిని, ఇదిగో నువ్వు నాతో చేయగలుపు అంటే, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, అవసరమైతే నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తాను, కానీ నీతో నేను చేయగలుపును. నిజంగా దేవుడు అన్నట్లుగానే ఒక బందిపోటు దొంగ కోసం యేసుక్రీస్తు ప్రభులు వారు కదా ఏమైపోయాడు? చనిపోయాడు. మరి యూదులు అడిగారు, బరబ్బాను వదిలిపెట్టండి. పండుగలు ఆచారం ఏంటో తెలుసా? ఒక దొంగను విడిచిపెట్టడం ఒక ఆచారం వాళ్ళకి. సరే, పిలాతు అంటున్నాడు, యేసు ప్రభులు ఈ ఆచారం మనకు ఉంది కదా, ఈ సాంప్రదాయం ఇదిగో ఆనవాయితీ మనకు ఉంది కదా, యేసు ప్రభులు అని కొరడా దెబ్బలు అప్పగించి విడిచిపెడతానంటే కుదరదు. తృప్తి లేదు వాళ్ళకి. 39 కొరడాల దెబ్బలు వారికి తృప్తి లేదు. యేసు ప్రభుల చావు కలారా వారు చూడాలి ఏంటి. వారు అంటారు, బందిపోటు దొంగ బరబ్బాను వదిలిపెట్టండి, యేసును సిలువ వేయండి. కాబట్టి బందిపోటు దొంగ కొరకు, బరబ్బా కొరకు ఆ స్థానంలో ఎవరు వెళ్ళిపోయారు? చావుకు యేసు ప్రభులు వారు వెళ్ళిపోయారు. ఒక బరబ్బా కొరకేనా అంటే లోకమంతటి కొరకు. అప్పుడు సంఘమా ప్రపంచ దేశాల కొరకు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు అండి. అప్పుడు సంఘమా గమనించుదాం. ఇది నాన్న ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రేరా, దేవుడు అసత్యము నుంచి దేవుడు మనం విడిపించాడు, గుడ్డితనము నుంచి దేవుడు మనం విడిపించాడు, పాపము నుండి, శాపము నుండి, అంధకారము నుండి దేవుడు మనం విడిపించాడు అండి. విడుదల దేవుడు మనకిచ్చాడు. ఆయన విడుదల ఇవ్వటమే కాదు, ఆయన మనకు రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు అండి. ఈ న్యాయాధిపతి అయిన దేవునికి ఈ లోకపు న్యాయాధిపతులకు, న్యాయస్థానాలకు ఎంత వ్యత్యాసం ఉన్నదో ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ లోక న్యాయస్థానాలు వేరు, దేవుని న్యాయస్థానం వేరు. పశ్చాత్తాపడిన ఇదిగో మరి పరమ ఏంటి ఒకవేళ పాపి అయినా సరే, ఎంత ఘోర పాపి అయినా సరే అండి, ఒకవేళ తన పాపాన్ని ఒప్పుకుంటే ఈ న్యాయాధిపతి అయిన దేవుడు అప్పుడే క్షమించి రక్షణ భాగ్యాన్ని దేవుడిస్తాడు. అప్పుడు ఈ సంఘమ గమనించుదాం. ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం ప్రేరా. కాబట్టి వాక్యానుసారమైన కోరిక నియమమేంటి? భయభక్తులు కలిగిన వారి కోరిక దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి కోరిక కోరుకునే ముందు నువ్వు ఎవరు ఉండాలి తెలుసా? భక్తిపరుడువై ఉండాలి. నువ్వు భక్తిపరురాలువై ఉండి నువ్వు కోరుకుంటే ఆ కోరిక కూడా ఏదంట? వాక్య ఆధారితమైనది, వాక్యానుసారమైన కోరికగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. నీ కోరికను అవి వాక్యానుసారమైతే దేవుడు నీ కోరికను దేవుడు తీర్చుతాడు. కాబట్టి ఏం కోరుకోవాలంట? ఒకటి, జీవమును కోరుకునుడి. ఎందుకు? దేవుణ్ణి ప్రేమించటానికి, దేవుని వాక్యం వినుటకు, దేవుణ్ణి హత్తుకొనుటకు. సత్య మార్గమును కోరుకోండి. ఎందుకంటే సత్య మార్గంలో గురువు గారు ఉన్నారు.
కాబట్టి శిష్యులముగా గురువు గారిని వెంబడించినప్పుడు, ఆయన అంటుపెట్టుకుని ఉన్నప్పుడు, ఆయన విడవకుండా ఆయన అడుగు చాలు నడిచినప్పుడు ఒకరోజు మనం కూడా గమ్యం పరలోకం చేరుతాం. ఆదరణకర్త ఆయన మనలను సత్య మార్గములో ఉన్న మనలను ఆయన సరిచేస్తూ ఎప్పటికప్పుడు సరిదిద్దుతూ ప్రతిరోజు వాక్యము చేత ఉదక స్నానము చేత ఆయన మనలను శుద్ధీకరిస్తూ ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు. నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావుతో నాకు లాభం. కాబట్టి పౌలు గారి ఇలాంటి కోరిక నీకుంటే ఈ కోరికను దేవుడు తీరుస్తాడు అండి. అలాగే ఒక ఆయన ప్రాణముతో శరీరానుసారమైన కోరికను కోరాడు, ఆ కోరిక ఆయనను చంపింది. దావీదు తన ప్రాణముతో వాక్యానుసారమైన కోరికను కోరుకున్నాడు, దావీదు బ్రతికించబడ్డాడు. దావీదుకు దేవుడు చేసిన ఆ వాగ్దానము కదా, ఎప్పటికీ నీ వంశములో ఒకడు సింహాసనం మీద ఉండక మానడు. దావీదు సింహాసనమును దేవుడు స్థిరపరిచినట్లుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాం. ఉరిశిక్ష విధించబడిన ఖైదీ చివరి కోరిక విడిపించనంటే విడిపించకపోవచ్చేమో ఈ లోక న్యాయస్థానాలు, కానీ అత్యున్నత న్యాయస్థానం మీద, ధవల సింహాసనం మీద ఇదిగో న్యాయాధిపతి అయిన దేవుడు కూర్చొని ఉన్నాడు. మరి ఇక్కడ ఈ దేవుడు కదా, ఆయన ఎదుట ఒకవేళ ఉరిశిక్ష విధించబడిన ఖైదీ అయినా సరే తన పాపాన్ని ఒప్పుకుంటే అప్పుడే ఆ క్షణమే క్షమించి తన పాపము నుంచి, తన శాపము నుంచి, తన అసత్యముల నుంచి, మరిగా తన అంధకార జీవితంలో నుంచి ఆయన విడిపిస్తాడు, తప్పిస్తాడు. రక్షణ భాగ్యాన్ని ఉచితముగా దేవుడిస్తాడు. ఇది ఈ న్యాయాధిపతి అయిన దేవుని యొక్క న్యాయం. కాబట్టి ఈరోజు నా ప్రియ సంఘమా, ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. చాలా కోరికలు మనకున్నాయి. అయితే ఈరోజు చాలాసార్లు కదా కోరికలు ఈరోజు మరి లేని వారు ఎవరు కూడా లేరు, కానీ కొన్ని కోరికలు తీరనివిగా ఉన్నాయి. ఎందుకో కారణం ఏంటంటే, ఒకవేళ అవి వాక్య ఆధారితమైనవి కాదేమో, ఒకవేళ అవి వాక్యానుసారమైనవి కాదేమో. అందుకే వాటిని దేవుడు ఆయన తీర్చుటకు ఆయన సంసిద్ధంగా లేడేమో. కాబట్టి రోజు నీ కోరిక శరీరానుసారమైనదైతే అది నిన్ను చంపుతుంది, భౌతికంగా చంపుతుంది, ఆధ్యాత్మికంగా చంపుతుంది. నీ కోరిక వాక్యానుసారమైనదైతే అది నేను బ్రతికిస్తుంది, ఆత్మీయంగా బ్రతికిస్తుంది, భౌతికంగా బ్రతికిస్తుంది. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.